హలో అండి. ఈరోజు మా కోయిటి వాళ్ళకు అబుదర్దా చేశాను. సూపర్ టేస్టీగా, సూపర్ యమ్మీగా ఉన్నింది. నేనైతే 2 సార్లు తిన్నాను. మా మేడమ్, మా బాబా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. ముందుగా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి రిబ్బన్ సేమియా అనమాట ఇది. ఇంకా వచ్చేసి అలసందలు, శనగలు, మైసూర్ దాలు, కిడ్నీ బీన్స్ ఇవన్నీ ఉడికించి సపరేట్గా తీసి పెట్టేశానండి. మొత్తం ఉడికించాను అనమాట. ఇక్కడ చూడండి రిబ్బన్ సేమియాను కూడా ఉడికిస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. టైం సేవ్ అవుతుంది ఇలా చేయడం వల్ల. చూసేయండి, ఇక్కడైతే ఇవి రిబ్బన్ సేమియాను కూడా ఉడికిచ్చేస్తున్నాను. ముందుగా చెరువు పెట్టుకొని ఆయిల్ వేసేసి ఎండు నిమ్మకాయలు, ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండు నిమ్మకాయలు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక టమాటా పేస్ట్ ప్యాకెట్, ఇంకా టమాటాలను మిక్సీ పట్టుకున్న ప్యూరీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మసాలాలు వచ్చేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, ఇంకా వచ్చేసి మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలండి. ఇక్కడ ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కిడ్నీ బీన్స్, శనగలు, అలసందలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న రిబ్బన్ సేమియా ఉంటాయి కదా, అవి కూడా వాటర్తో పాటు మొత్తం అన్నీ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇందులో లాస్ట్లో నేను ఇష్పెంత్ వేసాను. ఇష్పెంత్ అంటే సోయా ఆకండి, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. అంతే, సింపుల్ అండ్ టేస్టీ అబుదర్దా రెడీ అయిపోయింది.